గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 6 ఎలా రాయాలో నేర్చుకుందాం. భోలా అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు తనకి వానపాములు కనిపించాయి. అక్కడ ఎన్ని వానపాములున్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 వానపాములున్నాయి. ఇప్పుడు మనం మరి 6ని రాయడం ఎలానో నేర్చుకుందామా? మీకు గుర్తున్నాయా? వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ, ఇంకా ముందుకి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖలు. ఇప్పుడు మనం వీటిని ఉపయోగించి 6ని రాయడం ఎలానో నేర్చుకుందాం. మొదలు ముందుకి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖని రాయాలి. తరువాత వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఇంకో చిన్న వక్రరేఖని రాయాలి. చూడండి పిల్లలు, 6 రెడీ. భోలా వానపాముని కర్రతో తాకినప్పుడు ఏమైందో చూడండి. అది మెలికలు తిరిగి అచ్చం 6 ఆకారంలోనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చుక్కలని ఉపయోగించి ఎలా రాయాలో చూద్దామా? మొదటి చుక్క నుండి రెండవ చుక్క వరకు ఎదురుగా చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖని గీయాలి. అలానే మళ్ళీ మూడవ చుక్క నుండి ఒక చిన్న వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖను గీయాలి. అంతే, 6 రెడీ. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6. 6 యాపిళ్ళు. మళ్ళీ ఒకసారి చూద్దామా 6ని ఎలా రాయాలో? ఎదురుగా చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ, తరువాత వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖ. అంతే, 6 రెడీ. బాయ్ బాయ్ పిల్లలు.